మనలో చాలామంది ఇలా అనుకుంటారు, ఎక్కువసేపు పూజ చేస్తే ఎక్కువ బలం వస్తుందని. 1 గంట పూజ చేసిన వాడికి 5 నిమిషాల పూజ చేసిన వాడికంటే ఎక్కువ ఆశీర్వాదం వస్తుందా? ఇది నిజంగా సరైన ఆలోచన? ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భక్తి అనేది సమయం కొలిచే విషయం కాదు, అది మనసు కొలిచే విషయం. ఒక వ్యక్తి 30 నిమిషాలు పూజ చేస్తూ కూడా మనసు ఇంకెక్కడో ఉంటే, మరొక వ్యక్తి 5 నిమిషాలు పూర్తిగా ఏకాగ్రతతో దేవుడిని ధ్యానం చేస్తే ఎవరికి ఎక్కువ విలువ? శాస్త్రాలు ఎప్పుడూ భావంకి ప్రాధాన్యమిస్తాయి. భగవద్గీతలో కూడా కర్మ చెయ్యాలి, కాని ఫలానికి అతుక్కుపోవద్దు అని చెప్పారు. అంటే పూజ పరిమాణం కాదు, పూజలో ఉన్న నిజాయితీ ముఖ్యం. అవును, ఎక్కువ సమయం కేటాయించడం మంచిదే, కానీ అది మనస్సుతో కలిసినప్పుడు మాత్రమే. ఇంకో విషయం గమనించండి, మనము కొన్నిసార్లు ఇలా చేస్తాం, ఈరోజు పెద్ద పూజ చేశాను కాబట్టి దేవుడు నా కోరిక తప్పకుండా నెరవేర్చాలి అని. అది భక్తి కాదు, అది ఒప్పందం. భక్తి అనేది లావాదేవీ కాదు. దేవుడు టైంషీట్ చూసి ఆశీర్వాదమివ్వడు. అతను చూస్తాడు మనస్సులో ఉన్న విశ్వాసం, వినయం. రోజుకు 5 నిమిషాలైనా స్పష్టమైన మనస్సుతో చేసిన ప్రార్థన అత్యంత శక్తివంతమైనది. అందుకే గుర్తుంచుకోండి, ఎక్కువ పూజ కంటే ఏకాగ్రతతో చేసిన పూజ గొప్పది. సమయం కాదు, సత్యమైన భావం ముఖ్యం.